అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లారు. మంగళవారం రాత్రి కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లారు. అయితే తిరుమల దర్శనానికి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతురులు వచ్చారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా కూతురు పలీనా అంజని గతంలో ఎప్పుడో చిన్నప్పుడు మీడియాకు కనపడింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చింది. పలీనా అంజని క్రిస్టియన్ కావడంతో టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఈమెనే అని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ కళ్యాణ్ మొదటిసారి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆద్య పలీనా అంజని ఒకేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అక్టోబర్ 1న రజనీ భార్య లతాతో ప్రధాని ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. మన సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. రజనీకాంత్ భార్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అని తెలిపారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్ హాసన్ కూడా ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. హీరో విజయ్ కూడా రజనీకాంత్ త్వరగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పోస్టు పెట్టారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు నటుడు ప్రకాష్ రాజ్. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల విషయంలో మొదలైన ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మతం, రాజకీయాలను ఉద్దేశించి ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి సూక్తులు, సందేశాలను నెటిజన్స్తో పంచుకున్నారు ప్రకాష్ రాజ్. ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ నిజం ఎప్పటికీ నిజమే అనే మహాత్మా గాంధీ సూక్తిని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకున్న కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు పాకిస్తాన్కున్న వ్యత్యాసం అనే లాల్ బహదూర్ శాస్త్రి వ్యాఖ్యలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. అందరికీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు. ఇకనైనా ఈ నిజాన్ని బలంగా అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆకడు. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా రావడంతో మహేష్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ జనాలు ఎగబడి ఈ సినిమాకి వెళ్లారు. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపీచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆకడు సినిమా ఫ్లాప్ అవ్వడం గురించి స్పందించాడు. నా సినిమా కెరీర్లో అతిపెద్ద రిగ్రెట్ ఆకడు చిత్రం. ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి డెసిషన్ నేనే తీసుకున్నాను. అలా డెసిషన్స్ తీసుకోవడానికి కారణాలు చాలా స్టూపిడ్గా ఉంటాయి. అది తప్పు. అసలు ఆగడు సినిమాకు అనుకున్న కథ అది కాదు, వేరే కథ అనుకున్నాం. దూకుడు తర్వాత ఇంకా పెద్దగా చేయాలని ఆ కథ చెప్పాను. మహేష్ కూడా చాలా ఆసక్తిగా ఉండేవాడు. అయితే నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథను చేంజ్ చేశాం. ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఆగడు చేశాం. అయితే ఈ సినిమాకు కూడా చాలా కష్టపడ్డాడు. కానీ దూకుడు తర్వాత ఉన్న అంచనాల వలన ఈ సినిమా ఆ స్థాయిని అందుకోలేకపోయింది. అందుకే ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అనిపిస్తుంది అంటూ శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్లో తనకు నచ్చిన దర్శకుడు, కమీడియన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. తన ఫేవరెట్స్ గురించి పవన్ మాట్లాడుతూ, కమీడియన్ యోగి బాబు అంటే ఇష్టం. ఇటీవల ఆయన నటించిన ఓ సినిమా చూశాను. అందులో సర్పంచ్గా యోగి నటన బాగుంది, బాగా నవ్వుకున్నాను. దర్శకుల విషయానికి వస్తే నాకు మణిరత్నం సినిమాలంటే ఇష్టం. అలాగే లోకేష్ కనకరాజు ఫిల్మ్ మేకింగ్ నచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన లియో, విక్రమ్ సినిమాలు చూశాను, బాగున్నాయి అంటూ ప్రశంసించారు. దీంతో పవన్, లోకేష్ కనకరాజుల కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. ప్రియదర్శి నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకు నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి, సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆహాలో ఎక్స్ వేదికగా ప్రకటించింది. నటుడు కపిల్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది కపిల్ శర్మ షోపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా. ఈ కార్యక్రమంలో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే తాను ఆ షోను వీక్షించరని చెప్పారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు కపిల్ ఎంతో శ్రమిస్తూ ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ది కపిల్ శర్మ షోతో పాటు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ను కూడా నేను చూడను. ఎందుకంటే ఆయా కార్యక్రమాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. అది నాకు ఏమాత్రం నచ్చదు. 2 సంఘటనల వల్ల నాకు కపిల్పై చిరాకు మొదలైంది. ఆయన ప్రవర్తన పెద్దగా నచ్చలేదు. గతంలో ఓసారి ఆయన షో చూసా. అందులో శక్తిమాన్ గెటప్ వేసుకుని చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ పాత్రను సృష్టిస్తే అతను ఆ విధంగా చేయడం నాకు నచ్చలేదు. అవార్డుల ఫంక్షన్లో కూడా అతను ఇలాగే ప్రవర్తించాడు. నా పక్కనే కూర్చున్నాడు, కానీ నన్ను మాత్రం పలకరించలేదు. నా దృష్టిలో అతడు ఒక సంస్కారహీనుడు. అతనిపై గౌరవం పోయింది అని ముఖేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చిన్న చిత్రంగా విడుదలై ప్రేక్షకులకు థ్రిల్ పంచిన సినిమాల్లో తుంబాడ్ ఒకటి. ఇటీవల రిలీజ్లోనూ విశేష ఆదరణ సొంతం చేసుకున్న చిత్రం ఇది. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు రాహి అనిల్ బార్వే. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే కొత్త దర్శకులు, నటులను ఉద్దేశించి తాజాగా ఆయన పోస్ట్ పెట్టారు. నిర్మాణ సంస్థలతో కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తొలి సినిమా తెరకెక్కించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫస్ట్ టైమర్ ఫీజులను బాలీవుడ్లో కొన్ని స్టూడియోలు జోక్గా చూస్తూ ఉంటాయి. తమ ప్రాజెక్టును ప్రేక్షకులకు అందించాలని పోరాడుతున్న ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్, నటీనటులు ఈ సమస్య తీవ్రతను గ్రహించడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి నిబంధనలను అర్థం చేసుకోవడానికి న్యాయవాదిని నియమించుకునేందుకు కూడా డబ్బు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల నేను వర్క్ చేసిన చాలా మంది నటీనటులు, టెక్నీషియన్స్ ఈ విధమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిసింది. కాంట్రాక్ట్ల వల్ల తీవ్రంగా నష్టాలు కూడా చవిచూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా కాంట్రాక్టుకు సంతకం చేసే ముందు మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను కాపాడుకోండి అని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఉన్నట్టుండి ఈ పోస్టు పెట్టడానికి గల కారణం తెలియరాలేదు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మహాత్ముడి జీవిత కథతో గాంధీ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని సిరీస్ బృందం పంచుకుంది. ఈ సిరీస్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించనున్నట్లు తెలుపుతూ సిరీస్ను నిర్మిస్తున్న అప్లాష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో సంస్థ గాంధీ జయంతి సందర్భంగా వెల్లడించింది. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, ఈ సిరీస్లో గాంధీ జీవితం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం గురించి తెలుస్తుంది. అప్లాష్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో హన్సద్ మెహతా దర్శకత్వంలో ఈ సిరీస్కు సంగీతం అందించడం గౌరవంగా ఉందన్నారు. ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే కథ. గాంధీ జీవితంలోని భావోద్వేగం, ఆధ్యాత్మికతను తెరపైకి తీసుకురావడమే మా లక్ష్యమని సిరీస్ బృందం తెలిపింది. గాంధీ సిరీస్కు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ అగ్రనటుడు విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా సక్సెస్లో ఉన్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ తన తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దళపతి 69 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్టును కార్తీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్ వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన తమిళ హక్కులను కూడా మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందించనుండగా కన్నడ టాప్ బ్యానర్ కేవిఎన్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటి వరకు 25 సినిమాలు రాగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాల్లో బాండ్ పాత్రల్లో నటించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బాండ్ రోల్లో సీన్ కానరీ, డేవిడ్ నివేన్, జార్జ్ లాజన్బై, రోజర్ మూరే, తిమోథీ డాల్టన్, పియర్స్ బ్రాసన్, డేనియల్ క్రెయిగ్ నటించగా ఆ పాత్రలకు ప్రత్యేక ఇమేజ్ తీసుకొచ్చారు. అయితే ఈ బాండ్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 5న బాండ్ డేను పురస్కరించుకొని ఇప్పటి వరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ ఖాతాదారులకు నేటి నుంచి ఫ్రీగా ఈ సినిమాలు చూడవచ్చని పేర్కొంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన 12th ఫెయిల్ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. పేదరికాన్ని జయించి ఐపీఎస్ సాధించిన మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విక్రాంత్ మసే, మేధా శంకర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందించారు. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు విధు వినోద్ చోప్రా తెలిపారు. జీరో సే రీస్టార్ట్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని, 12th ఫెయిల్లోని తారాగణమంతా భాగమవుతున్నారని ఆయన వెల్లడించారు. అబుదాబిలో జరుగుతున్న ఐఫా చిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రీక్వెల్ తాలూకు విశేషాలను వెల్లడించారు. మనోజ్ కుమార్ శర్మ బాల్యం మొదలుకొని అతని కాలేజ్ రోజుల వరకు సాగే జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని పేర్కొన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించిన 2 నెలల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని, డిసెంబర్ 13న విడుదల చేస్తామని విధు వినోద్ చోప్రా తెలిపారు. బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ దోపట్టి చిత్రంతో నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీనియర్ నటి కాజల్తో కలిసి నటిస్తుంది. కవలలైన అక్కా చెల్లెల కథతో మర్డర్ మిస్టరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శశాంక చతుర్వేది దర్శకుడు. నటి కనికా దిల్లాన్ ఈ చిత్రానికి కథను అందించింది. ఈ సినిమాలో కృతి సనన్ ద్విపాత్ర అభినయంలో నటిస్తుంది. కెరీర్లో తొలిసారి ఆమె డ్యూయల్ రోల్ను పోషిస్తూ ఉండటం విశేషం. నిర్మాతగా తన తొలి ప్రాజెక్టు కాబట్టి ఈ సినిమాపై కృతి సనన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదట. ఉత్తరాఖండ్లోని ఓ చిన్న టౌన్లో జరిగే హత్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేమ, పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఆద్యాంతం ఉత్కంఠను పంచుతుందని, తన పాత్రలో భిన్న పారసాలుంటాయని కృతి సనన్ పేర్కొంది. ఈ నెల 25 నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా పవన్ తన 2 కుమార్తెలు ఆద్య, పొలేనా అంజనాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. స్వామివారి దర్శన అనంతరం డిప్యూటీ సీఎం తరికొండ వెంకమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. ఇక శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన పవన్ చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించింది. దర్శనానికి వెళ్లిన సమయంలో తన వెంట ఈ డిక్లరేషన్ పుస్తకం తీసుకెళ్లారు. యానిమల్తో దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీ. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె టీం స్పందించింది. ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. తన తదుపరి చిత్రం విక్కీ విద్యా కావోవాలా వీడియో ప్రమోషన్స్లో తృప్తి డిమ్రీ ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు హాజరవుతూ వృత్తిపరమైన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. ఇలాంటి వాటికి సంబంధించి డబ్బులు తీసుకోవడం లేదా అదనంగా వసూలు చేయడం వంటివి చేయలేదు అని టీం స్పష్టతనిచ్చింది. FICCI FLOలోని పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు జైపూర్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరు కావాలని కోరుతూ ఇటీవల తృప్తి డిమ్రీకి 5 లక్షలు అందజేశారని సమాచారం. ఇదిలా ఉండగా అనివార్య కారణాల వల్ల తృప్తి ఈవెంట్కు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు తృప్తి తీరును తప్పుబట్టారు. భవిష్యత్తులో ఆమె సినిమాలు బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లో ఏర్పాటు చేసిన ఆమె పోస్టర్లను ధ్వంసం చేయడానికి యత్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే దీని గురించి ఆమె టీం క్లారిటీ ఇచ్చింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. గేమ్ చేంజర్ టీజర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్కు సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు థమన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన జరగండి జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్లో ఆన్లైన్లో దూసుకుపోతున్నా. అయితే ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని తమన్ అడిగారు అభిమానులు. దీనికి సమాధానంగా దసరా కానుకగా రాబోతుందంటూ ప్రకటించాడు. దీంతో అక్టోబర్ 12న ఈ సినిమా టీజర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల నేపథ్యంలో పోక్సో కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తాను అవార్డు అందుకోవాలని తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. నాకు ఇటీవల ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చింది. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని జానీ కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్పై నెల 7న విచారణ చేపడతామని రంగారెడ్డి పోక్సో కోర్టు పేర్కొంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది మంచులక్ష్మి. అలాగే తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అలా తాజాగా మంచులక్ష్మి షేర్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది. ఇందులో పాటలు కూడా చర్ట్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ అయితే అభిమానులకు రేంజ్లో కిక్ ఇచ్చింది. ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వి అందాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ కారణంగానే చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చుట్టమల్లే సాంగ్ నే వినిపిస్తుంది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్స్ ఈ పాటను రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అలా తాజాగా మంచులక్ష్మి కూడా దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కు కాలు కదిపింది. బ్లాక్ శారీ ధరించి ఉత్సాహంగా స్టెప్పులేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్స్ క్రేజీ కామెంట్ చేస్తున్నారు. 40+లో ఇంత అందంగా ఎలా ఉన్నారని ఎవరైనా మంజు వారియర్ని అడిగితే 40+ కాదు 46 అని స్పెల్లింగ్ని కరెక్ట్ చేస్తుంది మంజు. తన చిన్నతనంలో ఎవరికైనా 30 ఏళ్ళుంటే వామ్మో పెద్దవారు అనిపించేదట మంజు వారియర్కి. కానీ ఇప్పుడు 46లోనూ తన ఎనర్జీ చూస్తుంటే వావ్ అనిపిస్తుందట. 50స్లో ఇంకెంత ఎనర్జెటిక్గా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట ఈ బ్యూటీ. ఇప్పుడు సూపర్ స్టార్తో వెటయాన్లో నటించారు. త్వరలోనే దళపతి 69లో విజయ్తో జోడీ కడతారనే వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ మోటార్ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని అజిత్కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. విజయ్ సేతుపతి అయితే మంజు వారియర్ లైఫ్ స్టైల్కి ఫిదా అయిపోయారు. హీరోలందరి దగ్గర ది బెస్ట్ మార్కులు కొట్టేసి డిస్టింక్షన్ అందుకుంటున్నారు మంజు వారియర్. అప్కమింగ్ హీరోయిన్లకు వండర్ఫుల్ ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. చాలాసింది చాలా ఉంది, ఎక్కువగా పొగడకండి అంటున్న ఈ బ్యూటీ కోసం చాలా స్క్రిప్ట్లు క్యూ కట్టేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఫుల్ ఎనర్జీగా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ మమ్ముట్టి. స్టార్ యాక్టర్ ప్రస్తుతం హోమ్ ప్రొడక్షన్లో 7వ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. జితిన్ కే జోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తమిళనాడులోని నాకల్ కోయిల్లో మొదలైనట్టు ఇప్పటికే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మమ్ముట్టి సినిమా సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మమ్ముట్టి ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఫార్మల్ డ్రెస్లో వినాయకన్, చొక్కా లుంగిలో మమ్ముట్టి చిరునవ్వులు చెందిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. మరోవైపు షూట్ లొకేషన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డైరెక్టర్ అయిన వినాయకన్ టీం పూజ సెరమనీ స్టిల్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలబ్రిటీ. ఈ సినిమాకు రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్పై ఎస్ పాండురంగారావు, చిన్నారెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలబ్రిటీ. ఈ సినిమాకు రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్పై ఎన్ పాండురంగారావు, చిన్నారెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తనకున్న స్నేహితుల్లో నమ్మకాన్ని వమ్ము చేసేవారు ఎవరూ లేరని శోభిత అన్నారు. ఒక మనిషిని 3 పదాల్లో వర్ణించలేనన్నారు. తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను ఇటీవల నటించిన లవ్ సితారాలోని పాత్ర చాలా తెలివైన అమ్మాయి కథ అని పేర్కొన్నారు. ప్రతి విషయంలో సూటిగా నిజాయితీగా ఉంటుందని తెలిపారు. నాకున్న స్నేహితులు, బంధువుల్లో నమ్మకాన్ని వమ్ము చేసేవారెవరూ లేరు. మీ గురించి మీరు 3 పదాల్లో చెప్పండి, లేదా మీరేంటో ఒక్క ముక్కలో చెప్పండి వంటివి నాకు పెద్దగా నచ్చవు. ఒకరు చేసిన పని కారణంగా వాళ్ళని ఇష్టపడకపోవడం అంటూ ఉండదు. అలాగే నేను అమితంగా ప్రేమించే వాళ్ళు లేదా కుటుంబ సభ్యులు ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడూ స్నేహభావంతోనే ఉంటాను. నాలో నాకు నచ్చే విషయాలు ఇవే అని చెప్పారు. ఇటీవలే టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో
శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చై, శోభిత ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ఫంక్షన్కు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరగాలని తానెప్పుడూ అనుకోలేదని శోభిత ఓ సందర్భంలో చెప్పారు. మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, సినీ కళామ తల్లికి 3 స్టార్స్ని ఇచ్చారు. అదేవిధంగా 6 మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని 100 రోజులు గడుస్తూ ఉంది. సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత కష్టపడ్డాడు అంత సువాడికి సుఖం వచ్చింది పాపం. ఇప్పుడు అంత కష్టపడాలి కదా, ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇదివరకు అంతా కష్టపడ్డాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువ అయింది ఇప్పుడు వాడికి. మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఆయన బాధ్యతలు సంతోషంగా ఉంది. అంత కష్టపడ్డా వాడికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు, అదృష్టం. ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు. 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి. 10 ఏళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్. ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం. అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధగా ఉంటుంది మరి, చెట్లు తిరుగుతున్నారంటే. వారికి అవన్నీ ఏం లేదు, ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్ట పడుకుంటాడు. అలా షూటింగ్ చేసి వచ్చేసి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు. గదిలో పడుకోవాలని లేదు, కష్టపడతాడు. ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడు. నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే, అట్లా అంత కష్టపడుతున్నాడే బిడ్డ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు. చిన్నప్పుడు అదొకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి. అన్నం భోజనం రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు. అందరూ వచ్చేవారు, వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు భోజనానికి. ఇది కావాలి అది కావాలని ఏమి అడిగేవాడు కాదు అసలు. మీకు ఈ చేతి వంట ఏది ఇష్టం ఆయనకి? వాడికి పలావ్ ఇష్టం. పలావ్ ఇష్టం తింటాడు. ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వెజ్జా నాన్ వెజ్? అది కూడా నాన్ వెజ్. నాన్ వెజ్ అడగడు, ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను. ఏది నాకు మనసు ఒప్పగా చేసి పెడతాను, పెట్టాలి కదా వాడికి పాపం, ఏది అడగడని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగాడు? అస్సలు అడిగేవాడు కాదు. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు. చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను, కొనిపెట్టలేదు, అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని. నిజమేనా? ఏమో మరి నాకు జ్ఞాపకం లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు, వారాహి దీక్షలు, అంటే అందరూ బాగుండాలని. అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు. ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా. అంత అదృష్టం కదా ఆయన. వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. దర్శనం చేసుకొని వచ్చాము. వాడికి ఎప్పుడు చేసుకోవాలన్నా ఇష్టం పాప మా అబ్బాయికి. సో చిన్నప్పటి నుంచి ఆయనకి దైవభక్తి. అలాగని దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని విన్నాము. పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది. అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది.
6 నెలలు వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసం చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా కొంచెం, పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు, ఆంజనేయ వెంకటేశ్వర ప్రసాదం. ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగ నరసింహస్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంకా అంతకంటే అదృష్టం ఏముందిలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి ముట్టుకున్నాడు. తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే. అంతే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.